పండుగల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సివి ఆనంద్ హెచ్చరించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు. బక్రీద్ పండుగ ఇతర పండుగల కంటే అత్యంత సున్నితమైందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 200 చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. పశువుల సంతలపైన ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.